ఒకవేళ ఇది అధికార పార్టీ వాళ్ళ ఛానల్ అయితే వాళ్ళ పైసలు ఉంటే ఇదెందుకు పోటీ చేసినాడు కాదు, వీళ్ళే రాస్తారు. చాలా ఉన్నాయి ఇందులో, మనకి మంచి వచ్చేదే మాట్లాడుతున్నాం. ఒకే గదిలో కవిత కేజ్రీవాల్ విచారణ. ఇలా హెడ్డింగ్ ఒకటి చూడరు. కాంగ్రెస్ లోకి హరీష్ రావు రాజకీయ చరిత్రలోనే ఊహించనిపిస్తాడు. హరీష్ రావు కాంగ్రెస్ లోకి ఆయన ఊహించనిపిస్తాడు, రాజకీయ చరిత్రలోనే ఊహించనిపిస్తాడు. ఆయన ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగ్ స్టోరీ, ఆయన డబ్బులు పెట్టి ఆయన పెంచి ఆయన బినామీలతో నడిపిస్తున్న ఛానల్లో ఆయన రాయించుకుంటున్న బ్రేకింగ్. ఆయన పోతుందంటే ఏదో బిగ్ షాకింగ్ అవుతుందంట కాంగ్రెస్. ఇంకో వార్త రాసిందంట, రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందంట. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ తోటి గ్యాప్ వచ్చిందా, పెద్ద షాకింగ్ న్యూస్ అండి. ఇలా హెడ్డింగ్ చూస్తే నేను కూడా కొద్ది రోజులు రిపోర్టింగ్ చేసినా కదా, వార్తల హెడ్ లైన్స్ వెనకాల ఏమున్నదో అర్థమవుతుందని ఒకసారి చూపిస్తే ఎంత దుర్మార్గమైనటువంటి హెడ్డింగ్ నడిపిస్తున్నట్టే. మీద పెడతారు కాంగ్రెస్ బిగ్ షాక్ టు బీఆర్ఎస్ పార్టీ, కింద పెడతారు కాంగ్రెస్ లోకి హరీష్ రావు, కాంగ్రెస్ గేమ్ ఓవర్, పరేషాన్ లో హైకమాండ్, హరీష్ రావు కాంగ్రెస్ లోకి చేంజ్ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిష్కరించింది. ఇన్ని వంటలు వండి వార్పిస్తుంటే ఏ వార్తలు ఉన్నాయి ఇవన్నీ? ఇంకెందుకు నడుస్తుందన్న ఈ ఛానల్? ఎప్పుడైతే ఈ ఛానల్లో ఎక్విప్మెంట్ దొరికిందో లోపల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల ఎందుకు ఎత్తలేరంట పోలీసు వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగులు వారిపోయారని చెప్తుంది కదా, వీళ్ళు ఎందుకు వారిపోయారట? మీకు ఇంకొక ఇంపార్టెంట్ వార్త చెప్పినా ఇంట్లో మీరు మర్చిపోయి ఉంటారు. 19 మార్చి 2024 ఎయిర్ ఇండియా విమానం రాత్రి 10 గంటల 15 నిమిషాలకి A10389 బిజినెస్ క్లాస్ లో రేవంత్ రెడ్డి గారు ఏం సంస్థలు అడిగారు? మెదక్ టికెట్ కోసం సంస్థలు అడిగిరా? లేదా 26 మంది నేనే తీసుకొస్తా టెలిఫోన్ ట్యాపింగ్ లో నన్ను అరెస్ట్ చేయమని అడిగిరా? లేదు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని మెదక్ జిల్లా వాళ్ళని తీసుకోకు, ఉమ్మడి అభ్యర్థిని ఇద్దరం కలిసి పెడదాం, రఘునందన్ మీద కొట్లాడదాం కానీ మాట్లాడుకున్నావా? ఏం మాట్లాడేవాళ్ళ? అసెంబ్లీలో చూస్తే మస్తు చిరపట్లు ఆడతావు కదా, రేవంత్ రెడ్డిని చూస్తే చాలా ఎకసెక్కాలు మాట్లాడతావు కదా. బిజినెస్ క్లాస్ లో పక్కన కూర్చొని మనతో మాట్లాడేందుకు మనసు ఎట్లా వచ్చింది నీకు? పార్టీ నమ్మేస్తున్నావా? కేసీఆర్ కుటుంబాన్ని నమ్మేస్తున్నావా? నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా? మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని నమ్మేస్తున్నావు హోల్సేల్ గా? దీని వెనుక ఇంకొన్ని కారణాలు, రీజన్స్ ఇంకొన్ని ఉన్నాయన్నా, వాటిని కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలిసినప్పుడు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రం జోక్యం చేసుకోవచ్చు టైం అన్నాడు రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. కర్ణాటకలో మా కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ విన్నారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఫోన్ విన్నాడు. దీని విస్తృతి పెద్దగా ఉంది. కేసు నా దృష్టికి కూడా వచ్చింది. మా మిత్రుడు రఘునందన్ ఆరోపించిండు, వకీల్ సాబ్ ఆరోపించిండు. కాబట్టి లెట్ సిబిఐ ఇన్వెస్టిగేటర్ రాయమని ఎందుకు రాయాలన్నా? 3 పోలీసులను పట్టుకున్నావు యూనిఫామ్ లో, వాడు ఏది పారిపోడు కదన్నా. నేను హరీష్ రావు విమానం వేరే దేశానికి పోతే ఎట్లా? 20 దాకా పోతే ఎట్లా? ఎందుకు పట్టుకోవాలని? ఎందుకు నోటీసులు ఇవ్వవు? కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతుందా? ఆ రోజు నువ్వు ఓటుకు నోటులో పట్టుబడడానికి కారణం 20 కాదా? తెలుగుదేశం నుండి నేను ఉంచలే ఆయన. ఇలా ఎందుకు ఉపేక్షిస్తున్నావు? 100 క్వశ్చన్స్